అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అమలవుతున్నాయని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. రాజకీయాలకు దూరంగా ఉన్నానని ప్రకటించిన తర్వాత కూడా పోసానిని అరెస్టు చేయటం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు గతంలో వారికి సానుభూతి పరులుగా ఉన్నవారిని సైతం రాజకీయాల్లో ప్రస్తుతం లేకపోయినా కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది ప్రస్తుత ప్రభుత్వం. తాజాగా పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ కూడా దీనికి సంబంధించి రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏమంటారు చూద్దాం. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని, ఈ అరెస్టుల పర్వాన్ని గురించి ఏం చెప్తారు? గడిచినటువంటి 9 నెలలుగా పూర్తిగా పరిపాలన అనేటువంటి దాన్ని గాలి కొదిలేసి ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6 హామీలను ఇచ్చారో వాటిని పూర్తిగా అటకెక్కించి కేవలం ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కట్టడి చేయాలి, వాళ్ళని రోడ్ల మీదకి రాకుండా, వాళ్ళని ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి రాకుండా, వాళ్ళని ఏ రకంగా అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే ముందుకు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు, ఇవాళ పూర్తిగా ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. పూర్తిగా అన్ని స్కీముల్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి. ఈవేళ మళ్ళీ కొత్తగా ప్రవేశపెడతా ఉన్నటువంటి ఈ బడ్జెట్లో కూడా వాళ్ళకి పెట్టేటటువంటి ఉద్దేశం లేకపోబట్టే ఏ రకంగా ప్రజల యొక్క ఆలోచనల్ని మళ్లించాలి అనేటువంటి ధోరణిలో ఇవాళ పోసాని కృష్ణమురళి గారు ఆరోగ్యం బాగుండలేదు నాకు అని చెప్తా ఉన్నప్పటికీ దౌర్జన్యంగా ఏదో ఒక దేశద్రోహ చట్టాలు ఉన్నట్టుగా, లేకపోతే ఏదో రేప్ కేసులోనో లేకపోతే మర్డర్ కేసులోనో తీసుకెళ్తున్నట్టుగా ఇంటికెళ్ళి బలవంతంగా ఆడవాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఆయన్ని తీసుకొచ్చినటువంటి విధానాన్ని చూస్తే డెఫినెట్గా అంతకంతా మళ్ళీ మీరు రేపు అన్ననాడు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే రకమైనటువంటి ధోరణి మీరు కొనసాగిస్తే మాత్రం డెఫినెట్గా ప్రజల్లోంచే తీవ్రమైనటువంటి తిరుగుబాటు అనేటువంటిది మొదలవుతుంది. బ్రిటిష్ వాళ్ళని మించినటువంటి శాడిజంతో, బ్రిటిష్ వాళ్ళని మించినటువంటి ధోరణిలో మీరు ఈవేళ మీరు యొక్క ప్రవర్తనని డెఫినెట్గా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పుకునే రోజు మాత్రం వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్రంలో ఈ రెడ్ బుక్ అమలు చేస్తున్న విధానం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఈ తరహా రాజకీయాలు చేయటం ప్రభుత్వానికి సరికాదని జక్కంపూడి రాజా చెప్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే విషయం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.